మేడం నమస్తే మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది సార్, చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ, చాలా చక్కగా జరిగింది. వెరీ వెల్ ఆర్గనైజ్డ్, బాగా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు జాతే కాదు, భారత్ జాతే కాదు, ప్రపంచ జాతి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అనమాట, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు గర్వించదగ్గ గాయకుడు అనమాట. 50,000 పాటలు అనమాట, దాదాపుగా 16 భాషల్లో పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ఎక్కారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాంటి వ్యక్తి విగ్రహం ఈరోజు ఇక్కడ మన రవీంద్ర భారతిలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి కదా, పెట్టనీయొద్దు, ఉండొద్దు, నిన్న కూడా నిరసన కార్యక్రమం. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు, అలాగే బండారు దత్తాత్రేయ గారు వచ్చారు. వీళ్ళందరూ తెలంగాణలో ప్రముఖులే కదా, వీళ్ళందరూ కూడా ప్రతినిధులే కదా. సో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి జరుగుతున్నాయి అంటారు ఆటంకాలు. అవన్నీ ఆటంకాలు వస్తూనే ఉంటాయి. బాలుగారు అనేవారు అందరికీ తెలిసిన విషయమే. చాలామంది సింగర్స్కి మెంటర్, ఒక పితామహర్ అని తమిళ్లో చెప్తాము. అండ్ హీస్ లైక్ అ ఫాదర్ ఫార్ మీ. హీస్ అ వెరీ 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 మచ్ అ ఫాదర్ ఫిగర్ టు మీ అండ్ ఆల్సో డెఫినెట్లీ మై ఇన్స్పిరేషన్. ఆయనకి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో హైదరాబాద్లో రవీంద్ర భారతి ఆడిటోరియం దగ్గర ఆయన స్టాచ్యూ నిర్వహించేది దానికి తమిళ్ వాళ్ళం సార్బుగా, తమిళ్ వాళ్ళం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద తమిళ్ మ్యూజిషియన్స్ ఆర్ తమిళ్ లవర్స్ ఆఫ్ మ్యూజిక్ మా మొట్టమొదటి ధన్యవాదాలు మన తెలంగాణ సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్కి మా థ్యాంక్స్, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డెఫినెట్గా ఒక హిస్టారికల్ మూమెంట్కి హీ ఈస్ ద మెయిన్ పర్సన్. ఆయన లేరంటే ఈ విషయం జరిగేది కాదు. సో సార్కి, సీఎం సార్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా 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 హ్యాపీగా ఉంది. మా బాలుగారు విగ్రహం ఇంత గ్రాండ్గా లాంచ్ చేసినందుకు ద మ్యూజిక్ గ్రూప్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలానే సపోర్ట్ చేసిన పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఎప్పటికీ మా బాలుగారు ఇలా మా ముందు ఉండి అలా మమ్మల్ని చూస్తూ మా ప్రోగ్రామ్స్ని ఇట్లా రవీంద్ర భారతిలో మేము పాడుతుంటే చూస్తున్నారు అన్న ఫీలింగ్ మాకు ఇప్పటి నుంచి ఉంటుంది. ఇద్దరు ఉన్నారు అక్కడ పెద్దవాళ్ళు, ఘంటసాల గారు, బాలుగారు. సో ఇది సాధించిన అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఓన్లీ సెలబ్రేట్ చేసుకుందాం, ఇంకేం మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. చాలా చిన్నప్పటి నుంచే, 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి చాలా ఉన్నాయి. అన్ని పాటలు ఆయన 40,000 పాడే. ఇప్పుడు వద్దు పాటలు, ఈరోజు వద్దు. ఈరోజు ఓన్లీ మన మాటలు అండ్ ఆయన పాటలు విని ఎంజాయ్ చేద్దాం మనం. మీరు ఆయన పాటలే ప్లే చేయండి. ప్రముఖ గాయకులు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ ఇప్పుడే జరిగింది. మనతో పాటు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమున గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. మొత్తానికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరిగింది, చాలా కాంట్రవర్సీల నడుమ. మీరు కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, ఏం చెప్తారు? ఏ కాంట్రవర్సీ ఏం లేదండి. బాలుగారి అందరి మనిషి. బాలుగారు గానగంధర్వులు. వారికి భాష, ప్రాంతం, రాష్ట్రం, దేశానికి అతీతంగా అనేక మంది బాలుగారికి నిజంగా వారు చేసిన సేవ, సంగీత మన ఇండస్ట్రీకి కానివ్వండి, సంగీత ప్రపంచానికి వారు చేసిన కృషి ఎనలేని కృషి. కాబట్టి వారు అందరికీ ఆదర్శం. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో యువకులకి, ఎంతోమంది ఔత్సాహిక గాయకులకి వారు ఎంతో ఆదర్శం. మంచి మనసున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, వారందరికీ ఆదర్శప్రాయం. మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ థాట్ ప్రాసెస్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి మహనీయులు చిరస్మరణీయులు. కాబట్టి వారి విగ్రహాన్ని నిగ్రహంగా మనం అందరం కూడా మన మనసులో పెట్టుకొని, అలాంటి ఆ సంగీతానికి నిజంగా ఒక చక్కటి నిర్వచనం చెప్పి నిజంగా ఎంతోమందిని వారు తన్మయత్వంలో ముంచిన మహనీయులు వాళ్ళు. కాబట్టి అలాంటి వ్యక్తి మనందరికీ ఆదర్శప్రాయం. కాబట్టి విభేదాలు వద్దు, అన్నిటికీ అతీతంగా వారు మనందరికీ కూడా ఆత్మీయులు. ఒక ఆత్మ బంధువు బాలుగారు. మన ఇళ్లల్లో పొద్దున్న లేస్తే వారి స్వరంతో మొదలవుతుంది. కాబట్టి ఈ రోజుకి కూడా వారు ఎప్పుడు కూడా చిరస్మరణీయులు. అలాంటి వారు మనందరికీ కూడా పూజ్యులు. వారు ఎప్పుడు కూడా మనం చిరస్థాయిగా వారిని మన హృదయాల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బాలుగారికి ఈరోజు ఇంత చక్కగా వారి యొక్క ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది చాలా శుభప్రదమైనది, చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా తెలంగాణ సపరేట్ దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కొన్ని ఇలాంటి కొంతమంది ఇలాంటి ఏమంటారు, ఇలాంటి క్రియేట్ చేస్తున్నారంటారా, లేకపోతే తెలంగాణ అస్తిత్వము మా వాళ్ళే పెట్టాలనేది కాన్సెప్ట్ కరెక్ట్ అంట? మనం భారతీయులం, మన అస్తిత్వం భారతీయ తత్వం. భారతదేశ ముద్దుబిడ్డగా
మనము మన దేశానికి సంబంధించిన వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ భాషతో, ప్రాంతంతో, రాష్ట్రాలతో మనని మనం విడదీసి ఎంతకాలం విడదీసుకుంటాం? మనమందరం కూడా ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక గొప్ప సాంప్రదాయం భారతదేశానికి ఉంది. సో ఈ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పినప్పుడు మాటలకే పరిమితం చేద్దామా, మన ఆచరణలో చూపిద్దామా? కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఆచరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా వారి వారి విఘ్నతకు వదిలేద్దాం, వారి సంస్కారానికి విఘ్నతకు వదిలేద్దాం. మనం అందరం కూడా దేనికోసం పాటుపడాలో దానికోసం పాటుపడదాం. సంగీతం అనేది అనంతమైనదండి. దానికి భాష, ప్రాంతం, భేదం, దేశం, హద్దు లేనిది సంగీతం. అదొక మహాసముద్రం. కాబట్టి అందులో ప్రతి ఒక్కరం కూడా మన వివేకంతో, విఘ్నతతో, సంస్కారంతో, భారతీయత తత్వంతో, ఇందాక మీతో చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వంలో మనం అందరం మునిగి తేలుదాం. అదే మన సంస్కారం, మన డిఎన్ఏ అదే. అది మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. అందరూ అంటారు ఇంకెంతకాలం బ్రిటిష్ వాడు డివైడ్ చేసిపోయినాడండి, ఇంకా పాటిద్దామా? ఆ బ్రిటిష్ వాడు మనని అనేక రకాలుగా డివైడ్ చేసాడు. ఇంకా కూడా డివైడ్ చేసుకుందామా? మనం చేసుకుందామా అట్లానే? కాబట్టి ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కాబట్టి సంస్కారంతో అందరం ముందుకెళ్దాం, ప్రేమతత్వంతో ముందుకెళ్దాం. కాబట్టి ఇది ఒక ఆనందకరమైన విషయం. అందరినీ గౌరవించుకుందాం, అందరినీ అక్కన చేర్చుకుందాం. అందరూ మన వాళ్ళే, అందరూ మన భారతీయులే, మన సోదరులే, సోదరీమణులే. 5 జనరేషన్స్ తెలుగు వాళ్ళకి ఏ గొంతు అయితే ఆయుష్ పెంచిందో ఆ జనరేషన్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రతిష్ఠించుకున్న విగ్రహం ఇది. అండ్ మా దేవుడిని ఇక్కడ మనం పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతి లాంటి ఒక అద్భుతమైన కళా ప్రాంగణంలో పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతికి కళ వచ్చింది, అలాగే మా గురువు గారికి, ఆయన ఆత్మకి చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాదర్ సన్ ఒక మాటలో చెప్పాలంటే నాకు తండ్రి లాంటి, నాకు పితృ సమానులు, నన్ను ఎప్పుడో కొడుకులా చూసుకునేవాళ్ళు. ఈరోజు మా నాన్నగారి విగ్రహం ఇక్కడ ఉంది అనే ఫీలింగ్, ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్. థ్యాంక్ యూ. వివాదాలకి మాకు సంబంధం లేదండి. ఆయన తెలుగు వారందరి కోసం పాడాడు, తెలుగు వారందరి కోసం చేసిన మనిషి కాబట్టి, ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన మనిషి కాదు కాబట్టి, ఆయన ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టచ్చు అని నా ఫీలింగ్. నా సాంగ్ ఏదైతే చాలా పెద్ద హిట్ అయిందో ఆయన పాడింది, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు. చాలా సంతోషంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. అందుకనే చాలా దూరం నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహానికి నమస్తే చెప్పాలని వచ్చానన్న. బాలసుబ్రహ్మణ్యం గారిని నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను జెమినీ టెలివిజన్ కోసం. ఆయనతో పాటు ఆయన ఇంట్లోనే 3 days ఆయనతో పాటు ఉండి, ఆయన రోజు దైనందిన జీవితంలో ఏం చేస్తారనేది, ఆయన కోదండపాటి స్టూడియోకి వెళ్ళటం కానీ, వాళ్ళ అబ్బాయి చరణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కలిసి ఉన్నాను. అలాంటి అనుబంధం. ఎన్నోసార్లు నాకు ఉత్తమ యాంకర్గా ఆయన చేతుల మీద అవార్డు తీసుకున్నాను. నీ భాష బాగుంది, నీ మాట బాగుంది, ఇదే కంటిన్యూ చేయి సురేష్ అన్న తండ్రి స్థానంలో ఆయన దీవెన నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ ప్రేమతోనే ఆయన కలవడానికి వచ్చాను. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గాత్రం, ఆ గాత్ర శుద్ధి, ఆ గాంధర్వ గానం మన మధ్యనే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, వినగలం, ఆయన చూడలేం, అంతే, వింటూనే ఉంటాం. ఖచ్చితంగానండి. ఎందుకంటే రవీంద్ర భారతిలో పెట్టడం అనే ఆలోచన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి, అండ్ ఏదైతే ఈ నిర్ణయం ఇక్కడ పెట్టాలని తీసుకున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రవీంద్ర భారతిలో కొన్ని వేల వందల పాటలు పాడి లక్షలాది మందికి ఇక్కడి నుంచి ఆయన తన పాట ద్వారా పరిచయం అయ్యారు. అటువంటి ప్లేస్లో, పుణ్యభూమిలో, ఇలాంటి ప్లేస్లో ఆయన విగ్రహం పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయన్ని ఇక్కడికి ఎవరైనా బాలసుబ్రహ్మణ్యం గారు మనస్ఫూర్తిగా నిండుగా మనస్ఫూర్తి తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక నమస్కారం చెప్తే సరిపోతుంది. విగ్రహావిష్కరణ ముందుకు చాలా వరకు విధాలు జరిగాయి. విగ్రహావిష్కరణ అయిన తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టము, మేము ఏం చేయాలో చేస్తామనేది కూడా చాలామంది బయట అమరావతిలో పెట్టుకోండి, ఇక్కడ వాళ్ళకి. నేను ఒకటే చెప్తాను, నా విగ్రహాలకి, అసలు విగ్రహాలే కాదు, మనుషులకి
మీరు నేను, నువ్వు నేను, నాది నీది, నీ నేల నీ గాలి, నా గాలి నీ భూమి ఉండవన్నా. ముఖ్యంగా కళాకారులకు అసలు ఉండవు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, బాలసుబ్రహ్మణ్యం గారు అందరి మనిషి, అందరి ఇంట్లో మనిషి. ఆ విగ్రహం విషయంలో లానటం అనేది చిన్న బాధ కలిగించింది. నేను చెప్తున్నా అంటే ఆనాడు జయ తెలంగాణ సాంగ్ బాగలేదు కదా, దానికోసం అందరం కూడా అడ్డుకుంటున్నామని. ఒకటండి, ఎప్పుడు ఒక చోట ఎక్కడ పాడలేదు, ఎక్కడ పాడలేదు. ఆయన మనసు అంటూ ఉంటుంది, ఆయన నిర్ణయం ఉంటుంది, స్వనిర్ణయం తీసుకుంటారు కదా. ఆయనకి ఏదో మనసుకు బాధ కలుగు, లేకపోతే ఏదో చిన్న ఇబ్బంది కలుగు పాడి ఉండకపోవచ్చు కదా. దాన్ని మనం స్వాగతించాలి తప్ప ఏమండి వ్యత్యాసం చూపించారు తెలంగాణలో ఆంధ్ర భావన అలా ఎప్పుడూ లేదండి. నాకు తెలిసి నేను యాజ్ అన్ యాక్టర్గా, యాంకర్గా బాలసుబ్రహ్మణ్యం గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ మనసు ఎప్పుడూ అలా ఆలోచించే మనిషి కాదు, అలాంటి మనసు కాదు. అంటే తెలంగాణ స్వరాష్ట్రానికి అంటే ఆ పదాలు తీసేయాలని వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా గూడ అంజయ్తోని మాట్లాడినట్టుగా ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఏమంటే నేను అందశ్రీ గారిని 3 times ఇంటర్వ్యూ చేశాను, కాళోజీ గారిని 3 times ఇంటర్వ్యూ చేశాను, గద్దర్ గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి ఇంటర్వ్యూ చేసిన మనిషిని నేను ఆ మనిషిగా చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు తీసుకున్న మనిషిగా చెప్తున్నా, ఒక యాంకర్గా చెప్తున్నా. అలాంటివి ఏమీ లేవు, ఉండవు, ఉండకూడదు. అదే నా ఆశ, అంతే. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.